ఈ మందు పిచికారీ చేయకపోయింటే నేను నా నారుమడిని మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చేదనమాట. సో దీనికి కారణాలైనా మనకు కురుస్తున్న 2-3 రోజుల నుంచి మాకెళ్ళైతే వర్షాలు విపరీతంగా కురుస్తూనే ఉన్నాయన్నమాట. సో ఈ కురుస్తున్న వర్షాలకు గాను మనకు భూమిలో తేమ శాతం ఎక్కువయ్యి విల్టొచ్చి చచ్చిపోయి నారుమడి మొత్తం విల్టొచ్చి చచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్గా మేము ఈ మందునైతే పిచికారీ చేసుకోవడం జరిగింది. ముందుగా వచ్చేసి మనకు బేయర్ కంపెనీ వారి ఇన్ఫినిటో అనే మందు, దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి ఫ్లూయెపికోలైడ్ 5.56% ఉంటుంది. దీనితో పాటుగా దీంట్లోనే ప్రొప్మోకార్బ్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 55.6% మనకు సిస్టమిక్ కాంటాక్ట్ రూపంలో ఉంటుందన్నమాట. ఈ మందు వచ్చేసి మనకు నారు వ్యవస్థలో వచ్చే బూజు తెగులు, అదేవిధంగా కాండం కుళ్ళుడు, అదేవిధంగా వేరు కుళ్ళుడుకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని మోతాదు వచ్చేసి మనకు 2 ml లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఇస్తుందన్నమాట. దీనితో పాటు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన మందు వచ్చేసి మనకు ఏరిస్ కంపెనీ వారి ప్లాంటామైసన్. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్టీరియాను, ఫంగస్ను సమర్థవంతంగా నివారిస్తుంది. దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు స్పెక్ట్రోసైక్లిన్ సల్ఫేట్ వచ్చేసి మనకు 9%, దానితో పాటుగా టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వచ్చేసి 1% ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నారులో వచ్చి మనకు విల్ట్ ఏదైతే ఉందో కింద మొక్క నుంచి ఇంకొక మొక్కకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఇదైతే అరికడుతుంది అనమాట. సో దీని మోతాదు వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం, ఈ రెండు కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనం నారులో వచ్చే ఈ విల్టు సమస్యను అయితే మనం అధిగమించవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సాయి కుమార్, మీరు చూస్తూ ఉన్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తేదీ వచ్చేసి 31వ తారీఖు 7వ నెల 2026. మరిన్ని సలహాలు సూచనల కోసం కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు.